హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో గవర్నమెంట్ చాలా జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే అప్డేట్ ఇస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్లో ఎటువంటి వీడియో అప్లోడ్ అయినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మనం ఈ వీడియో విషయానికి వస్తే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అండి. ఇది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ. దీని నుంచి రెగ్యులర్ బేసిస్లో పర్మనెంట్ జాబ్ వేకెన్సీస్ అవి రిలీజ్ అయ్యండి. ఆ డీటెయిల్స్ అవి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ అండి. మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది January 24th, అంటే ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే February 14th. ఈ లోపే మీరు అప్లై చేసుకోవాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మనకి వేకెన్సీ డీటెయిల్స్ అండి. మనకి సైంటిఫిక్ అసిస్టెంట్ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. టోటల్గా 53 వేకెన్సీస్. దీనికి డిప్లొమా అండ్ బీఎస్సీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. డిప్లొమాలో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందండి. ఇక్కడ ఈ 53 వేకెన్సీస్ అవి ఇక్కడ డివైడ్ చేశాడు. మెకానికల్ వాళ్ళకి 25 అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళకి 12 వేకెన్సీస్, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి 12 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ బీఎస్సీ ఫిజిక్స్ వాళ్ళకి 4 వేకెన్సీస్ ఉన్నాయండి. అండ్ ఫర్దర్గా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే మనకు ఆల్రెడీ చెప్పుకున్న ఈ 3 బ్రాంచెస్లో డిప్లొమో విత్ 60% మార్క్స్ ఉండాలండి. 3 years డిప్లొమో. అండ్ లాటరల్ ఎంట్రీ వాళ్ళకి చూసుకుంటే 2 years డిప్లొమో ఉన్నా సరిపోతుంది విత్ 60% మార్క్స్తో. లాటరల్ ఎంట్రీ అంటే డిప్లొమో అంటే ఇంటర్మీడియట్ వొకేషనల్ చేసి డిప్లొమా చేసిన వాళ్ళకి 2 years డిప్లొమా ఉన్నా సరిపోతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎస్ఎస్సిలో మనకి ఇంగ్లీష్ అనేది మేజర్ సబ్జెక్ట్ అయి ఉండాలి, అంటే ఒక సబ్జెక్ట్ అయి ఉండాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఐటీఐ చేసి డిప్లొమా లాటరల్ ఎంట్రీలో జాయిన్ అయిన వాళ్ళకైతే ఎలిజిబిలిటీ లేదండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే సైంటిఫిక్ అసిస్టెంట్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అంటే డిగ్రీ వాళ్ళకండి బీఎస్సీ 60% మార్క్స్ ఉండాలి. బీఎస్సీలో ఫిజిక్స్ ప్రిన్సిపల్ సబ్జెక్ట్ అయ్యండి. కెమిస్ట్రీ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ కానీ అంటే సెకండరీ సబ్జెక్ట్ అయి ఉండాలి. లేదనుకుంటే విత్ బీఎస్సీ ఫిజిక్స్ సబ్జెక్టు, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ విత్ ఈక్వల్ వెయిటేజ్ ఉండాలి. అంటే బీఎస్సీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఈక్వల్ వెయిటేజ్ ఉండాలి. ఇంకోటి ఏంటంటే మీకు 10+2 లెవెల్లో మ్యాథమెటిక్స్ అనేది ఎసెన్షియల్గా ఉండాలన్నమాట. అలాగే ఎస్ఎస్సిలో మీకు ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్ అయి ఉండాలి డెఫినెట్గా. ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్యాండిడేట్స్ హ్యావింగ్ మ్యాథమెటిక్స్ యాజ్ ఏ ప్రిన్సిపల్ సబ్జెక్ట్ ఇన్ బీఎస్సీలో మ్యాథమెటిక్స్ ప్రిన్సిపల్ సబ్జెక్ట్ అయితే వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ ఇచ్చిన క్వాలిఫికేషన్స్ అన్ని ఫుల్ టైం రెగ్యులర్ బేసిస్లో చేసిన సర్టిఫికేట్ ఉండాలంటే ఫుల్ టైం రెగ్యులర్ కోర్స్ మాత్రమే వ్యాలిడ్ అనమాట. డిస్టెన్స్ మోడ్లో కరెస్పాండెన్స్ మోడ్లో చేసిన సర్టిఫికేట్కి వ్యాలిడేషన్ ఉండదు, వాళ్ళు అప్లై చేయడానికి అవ్వదు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇంకొకటి ఎసెన్షియల్ ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఇచ్చాడండి. ఈ సైంటిఫిక్ అసిస్టెంట్ పొజిషన్కి మినిమం హైట్ 160 సెంటీమీటర్స్, మినిమం వెయిట్ 45.5 kg ఉండాలి. అంటే మీకు ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి రిలాక్సిబుల్ ఉంటుంది. ఇప్పుడు అంటే మెడికల్లీ ఫిట్ అయితే ఫిజికల్ స్టాండర్డ్స్ రిలాక్సేషన్ ఉంటుంది అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ మనకి పే లెవెల్ అండి, అంటే పే స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఈ సైంటిఫిక్ అసిస్టెంట్ పొజిషన్కి ఫస్ట్ ఇయర్ 24,000 పేమెంట్ ఉంటుంది పర్ మంత్. సెకండ్ ఇయర్ ట్రైనింగ్లో 26,000 ఉంటుంది మీకు. అంటే ఈ 2 years ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు 35,400 మీకు ఇనీషియల్ బేసిక్ పే ఉంటుందండి. మీకు ఓవరాల్గా మీకు అప్రాక్సిమేట్ మంత్లీ గ్రాస్ శాలరీ 51,684 రూపీస్ ఉంటుంది. దాంతోపాటు మీకు అదర్ అలవెన్స్లు కూడా ఉంటాయి. ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, డేర్నెస్ అలవెన్స్, అలాగే లీవ్ ట్రావెల్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, సైట్ లొకేషన్ అలవెన్స్, ప్రొఫెషనల్ అప్డేట్ అలవెన్స్, ఇలా మీకు అలవెన్స్లు డిఫరెంట్ అలవెన్స్ ఉంటాయి. అలాగే ఎంప్లాయీ బెనిఫిట్స్ ఉంటాయి, అంటే లీవ్ ట్రావెల్ బెనిఫిట్స్, అలాగే మెడికల్ ఫెసిలిటీస్ మీకు అండ్ మీ డిపెండెంట్స్కి, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్, కేబుల్ టీవీ రియంబర్స్మెంట్స్, అలాగే మొబైల్ ఫోన్ ఛార్జెస్, న్యూస్ పేపర్ రియంబర్స్మెంట్స్, ఇలాగ డిఫరెంట్ అలవెన్స్లు కూడా ఉంటాయి. మీకు బెనిఫిట్స్ కూడా ఉంటాయి, ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి, లోన్ అడ్వాన్స్లు, ఇలా మీకు అంటే గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి మీకు బెస్ట్ ఫెసిలిటీస్ అవి ఉంటాయండి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇది ఒక బెస్ట్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ అండి, అందరూ డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఏజ్ లిమిట్ చూసుకుంటే మీకు 18 to 25 years మధ్యలో ఉండాలండి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. SC/ST క్యాండిడేట్స్ 5 years, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ 3 years, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years, పీడబ్ల్యూడీ విత్ SC/ST అయితే 15 years, పీడబ్ల్యూడీ విత్ ఓబీసీ అయితే 13 years ఉంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ అంటే రాజస్థాన్లో ఉంటుందండి. ఇనీషియల్గా మీకు రావత్ భట్ పొజిషన్ అండి, ఇది రావత్ భట్ ప్లేస్లో మీకు రాజస్థాన్లో. తర్వాత మీకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ అనేది 1.5 year ట్రైనింగ్ అండి, 18 months.
తర్వాత మీకు కన్ఫర్మ్ చేస్తారు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు 4 years బాండ్ ఉంటుందండి, 4.5 years. దెన్ వాల్యూ 4.47 lakhs అండి. ఈ బాండ్ కంపల్సరీగా రాయాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు సెలక్షన్ ప్రొసీజర్ అండి, రిటర్న్ ఎగ్జామ్ ప్లస్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్లో మీకు డిప్లొమా వాళ్ళకి అయితే కన్సర్న్ డిసిప్లిన్ ఉంది కదా, దానిపైన మీకు క్వశ్చన్స్ ఉంటాయి. 1.5 hours డ్యూరేషన్లో 50 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్ అంటే మీకు ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ ఉంటుంది అనమాట. ఇదిగోండి డీటెయిల్స్ ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. రెస్పెక్ట్ టు డిసిప్లిన్, మెకానికల్ అయితే మెకానికల్, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అయితే ఎలక్ట్రానిక్స్. మీకు 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి, 0.5 మార్క్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. డెఫినెట్గా ఇది గుర్తుపెట్టుకొని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే క్వాలిఫైయింగ్ స్టాండర్డ్స్ ఇచ్చాడు. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే 40%, మిగిలిన వాళ్ళందరికీ 30%. ఇది క్వాలిఫైయింగ్ స్టాండర్డ్స్. ఈ పైన వచ్చిన వాళ్ళకే మీకు ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేస్తారండి. అది కూడా మీకు 1:5 రేషియో అండి. అంటే ఈచ్ పోస్ట్కి 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ మీకు 100 మార్క్స్కి ఉంటుంది. దీంట్లో కూడా క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ ఉంటుంది, 40% ఫర్ అన్రిజర్వ్డ్ అండ్ 30% ఫర్ అదర్ క్యాండిడేట్స్ అనమాట. మీకు ఫైనల్ మెరిట్ అనేది ఇంటర్వ్యూ అయిన తర్వాత తీస్తాడు. వెయిటేజ్ మాత్రం 50% అనేది రిటర్న్ ఎగ్జామ్కి, 50% పర్సనల్ ఇంటర్వ్యూకి ఉంటుంది. ఓవరాల్గా మీకు ఈ ఇచ్చిన 100% అనేది 50-50 డివైడ్ చేసి మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తీస్తాడు అనమాట. మీకు మెరిట్ లిస్ట్ అనేది ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లో అప్డేట్ చేస్తాడు. మీకు ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వెయిట్ లిస్ట్ కూడా ప్రిపేర్ చేస్తాడు. అంటే మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అంతమంది వెయిట్ లిస్ట్ కూడా సెలెక్ట్ చేస్తాడు. ఒకవేళ ఎవరైనా జాయిన్ అవ్వకపోయినా, ఎవరైనా అంటే ట్రైనింగ్ పీరియడ్లో మానేసినా సరే మిమ్మల్ని జాయిన్ చేసుకుంటాడు. అంటే వెయిట్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలుస్తాడు జాయినింగ్కి. అది కూడా ఆ వెయిట్ లిస్ట్కి 1 year వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయండి. మీకు ఇంటర్వ్యూకి వెళ్ళే టైంలో వెరిఫికేషన్ ఉంటుంది. అది కూడా సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్ళాలి. ఒరిజినల్తో పాటు ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్స్, 10th మార్క్స్ మెమో, అలాగే మీ ఆల్ సర్టిఫికెట్ మార్క్స్ మెమోస్, సెమిస్టర్ వైజ్ మార్క్స్ మెమోస్, అలాగే మీ సర్టిఫికెట్స్ ఉంటాయి కదండి, క్యాస్ట్ సర్టిఫికెట్స్, ఇలాంటివన్నీ తీసుకెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే మీకు సీజీపీఏ సర్టిఫికేట్లో సీజీపీఏ కానీ జీపీఏ కానీ ఉంటే దాన్ని పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేసి మీరు అప్లై చేసేటప్పుడు వేయాలి. ఆ పర్సంటేజ్ కన్వర్షన్ ఫార్ములా కూడా మీరు వెళ్ళేటప్పుడు, అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళాలి. ఓకే. అండ్ ఎలా అప్లై చేయాలంటే మీకు డిస్క్రిప్షన్ లింక్ పెట్టానండి, వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాలి. అప్లికేషన్ ప్రొసీజర్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఆన్లైన్ అప్లికేషన్ అనేది January 24th అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ మీకు February 14th, ఈ లోపు అప్లై చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మీకు హార్డ్ కాపీ ఏం సెండ్ చేయాల్సిన అవసరం లేదండి, ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లో మీకు డిస్క్రిప్షన్ లింక్ పెట్టాను. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు అప్లై చేసే ముందు ఈ కాపీస్ అన్ని మీరు స్కాన్ చేసి ఈ డాక్యుమెంట్స్ ఈ ఫార్మేట్లో మార్చుకొని ఉంచుకోవాలండి. ఇంకోటి ఏంటంటే మీకు ఫోటోగ్రాఫ్ అండి, జేపీజీ ఫార్మేట్లో ఉండాలి, 10 to 50 KB మధ్యలో ఉండాలి. అలాగే మీకు పిక్సెల్ సైజ్ కూడా ఇచ్చాడు, ఈ ఫార్మేట్లోకి మార్చుకొని స్కాన్ చేసి పెట్టుకోవాలి. అలాగే సిగ్నేచర్ కూడా ఉండాలి, జేపీజీ ఫార్మేట్లో 20 KB బిలో ఉండాలి, 80 to 200 హైట్ అండ్ విడ్త్ ఉండాలి పిక్సెల్ సైజు. అలాగే మీకు ఈ డైమెన్షన్స్ కూడా ఇచ్చాడు, దాంట్లో మీరు కన్వర్ట్ చేసుకొని అవి రెడీగా పెట్టుకోవాలి. మీరు ఏదైతే ఫోటో మీరు అప్లోడ్ చేస్తారో అదే మీకు హాల్ టికెట్లో వస్తుందండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు అప్లై చేసేటప్పుడు మీరు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ డెఫినెట్గా ఇవ్వాలి. ఎందుకంటే మీకు ఎగ్జామ్ డీటెయిల్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎప్పుడు రావాలి, ఈ డీటెయిల్స్ అన్నీ మీకు SMS చేస్తారు, అలాగే ఈమెయిల్ కూడా వస్తుంది. సో వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు డెఫినెట్గా ఇవ్వండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే అప్లికేషన్ ప్రాసెస్ అండి, టోటల్గా 5 steps ఉన్నాయి. స్టెప్ 1 ఏంటంటే మీరు బేసిక్ డీటెయిల్స్ అండి, అంటే మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ ఇవన్నీ ఇచ్చారనుకోండి, మీకు కన్ఫర్మేషన్ లింక్ అనేది ఈమెయిల్ ఐడికి వస్తుంది. స్టెప్ 2లో ఏంటంటే మీరు అది యాక్టివేట్ చేసుకొని ఆ లింక్ పైన క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే మీకు లాగిన్ ఐడి, పాస్వర్డ్ డీటెయిల్స్ అవి వస్తాయి. ఆ డీటెయిల్స్ స్టెప్ 3లో మీరు లాగిన్ అయ్యి ఆ డీటెయిల్స్ తీసుకొని లాగిన్ ఐడి, పాస్వర్డ్తో మీరు లాగిన్ అయ్యి ఫర్దర్గా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అలాగే మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, అలాగే మీకు అప్లోడ్ చేయమని చెప్పాను కదండి ఫోటో, సిగ్నేచర్, అవన్నీ అప్లోడ్ చేసి ఫైనల్ సబ్మిషన్ అనేది కొట్టాలి. తర్వాత మీకు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 150 రూపీస్ పే చేయాలండి. స్టెప్ 4లో మీరు అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. మీరు అంటే ఆన్లైన్లో SBI కలెక్ట్ యాప్ ఉంటుంది కదా, అంటే సైట్ ఉంటుంది కదా, ఆన్లైన్ sbi.co.in, దాంట్లోకి వెళ్ళి పే చేయాల్సి ఉంటుందండి. ఇవి డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.